అధ్యక్ష సార్ సంతోషం శ్రీహర్ అన్న నేనేమో ఈ లంబా చౌడ ఎందుకు అని చెప్పి ఇక మళ్ళీ అంతా కాంట్రవర్సీ అవుతాయని నేను సబ్జెక్ట్ పక్కన పెట్టిన నువ్వేమో మా అల్లుని నువ్వేమంటున్నావు మా అల్లుని నిలబెట్టి హైదరాబాద్లో గెలిపించినమంటున్నావు నా అల్లుని నిలబెట్టి హైదరాబాద్ సిటీలో మీరు గెలిపించినట్టు సంతోషం అంటే నేను చెప్తుంది అర్థమైతలేదు రెండో సార్ రెండోది సార్ నేను శ్రీధరన్న కూడా చెప్పినా మీకు కూడా చెప్పింది సార్ సరే ఎందుకు నాకు అవకాశం ఇచ్చారు థ్యాంక్స్ అని చెప్పి నేను కూర్చున్నా అన్న మళ్ళా పాత విషయాలకే పోతుండు ఇంప్లీట్గా అమ్మన్నా అవి జడ్జిమెంట్లు ఉన్నాయి అధ్యక్ష 50% కంటే మించి ఉంటే అవి చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి ఎవరు ఇంప్లీట్ అయినా జరగదు జయలలిత గారు 69% అప్పుడు పివి నరసింహారావు గారికి ఆ రాష్ట్రంలో ఆ సంఖ్య అవసరం ఉండే కాబట్టి ఆమె ధైర్యంగా నిలబడి నా సంఖ్య ఇది క్లియర్ చేస్తే నేను సపోర్ట్ చేస్తా అంటే అది జరిగింది అక్కడ జరిగినటువంటిది కాబట్టి దయచేసి నేను ఏమంటే ఇంకా విమర్శ ప్రతి విమర్శ నాకు నాకు అట్లా కాదు హైదరాబాద్ సిటీలో ఉండి 6 సార్లు గెలిచినోని నీకు స్వేచ్ఛ ఉండేనా అని మాట్లాడితే నేను ఏం చెప్పాలి నీకు చిన్న పిల్లగా అన్నా లే అన్నా మీరు గుర్తుపెట్టుకోండి నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలే మీకు స్వేచ్ఛ ఉండేనా నాకెంత స్వేచ్ఛ ఉండే మా వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉండే మాకు అందరికీ తెలుసు కాబట్టి 9 సంవత్సరాలలో అద్భుతాలు చేసినాం కాబట్టి దయచేసి నేను 9th షెడ్యూల్ పక్కన పెట్టండి అది జరిగేటప్పుడు జరుగుతుంది పోరాటం చేస్తాం బలమైనటువంటి ఉద్యమాన్ని కూడా నిర్మిస్తాం అది వేరే విషయం కానీ మీ చేతిలో ఉన్న పని మాత్రం మీరు చేయండి వచ్చే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో ఆ మిగిలినవి ఆ బీసీలకి ఆ మంత్రి పదవులు ఇవ్వండి తీసే శ్రీధరన్న అన్న సార్ ఇప్పుడు తీసేసినా మేమే వచ్చినాం తీసినా మేమే వచ్చినాం కాబట్టి అదే తీస్తే కూడా మేమే వచ్చినాం సార్ ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్ గవర్నమెంట్లల్లో నేనేమంటున్నా నువ్వు మంత్రి అవుతావా లేకపోతే నువ్వు కొట్లాడుతావా 2 సంవత్సరాల 4 నెలలు నా 2 మంత్రి పదవులు ఉంటే మా వాళ్ళ గౌరవం పెంచుకుంటుంటే ప్రజలకు మేలు జరుగుతుండే అనేది నేను కోరేది అధ్యక్ష ఇవేమో మీ చేతుల పనులన్నా అదేమో మన చేతిలో లేని పని బీసీసీల ప్లాన్ మన చేతిలో పని రెండోది ఫీజు రియంబర్స్మెంటు మన ఖజానా పని 20,000 కోట్లు అది మన చేతిలో పని 42% మన చేతిలో లేదు ఆ కాంట్రాక్ట్లు ఇస్తామన్నారు అది మన చేతిలో పని ఎంబీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేస్తా అన్నారు అది మన చేతిలో పని కాబట్టి అవన్నీ చేయాలని నేను కోరుతున్నా అంతకుమించి మీరు చెప్పినయే మీరు కామారెడ్డిలో చెప్పినటువంటి నేను చెప్తున్నా రెండోది దయచేసి నేను మా శ్రీధరన్నకు రిక్వెస్ట్ చేసేది ఒకటే శ్రీధరన్న బడ్జెట్లో పెట్టినటువంటి అంకెల ప్రకారమే ఖర్చు పెట్టమని చెప్తున్నా అంతకంటే వేరేదేం లేదు ఎందుకంటే మన వాళ్ళు నిన్న మీరు 12,000 కోట్లు అన్నారు వాళ్ళు నిజమే వస్తాయని అపోహ కార్పొరేషన్లు రెండోది మన ఎంబీసీ కార్పొరేషన్లు ఉన్నాయి బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి అక్కడ రూపాయలు ఏమంటారు వాళ్ళ పాపం కాబట్టి దయచేసి మా ఈ డిపార్ట్మెంట్లన్నీ మా పొన్నం ప్రభాకర్ అన్న చూస్తుండు అన్న అందరూ వచ్చి నేను ఎత్తి మీద కూర్చుంటారు గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు అధ్యక్ష సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారు
50% మించి ఉన్న జనాభా యొక్క హక్కుల కోసం బాధ్యతల కోసం సుదీర్ఘంగా మంచి డిబేట్ తెరలేపారు అధ్యక్ష. వారిని అభినందిస్తూ అలాగే తెలంగాణ రాష్ట్రంలో 50% కంటే ఎక్కువ ఉన్న పట్టణాల పరిస్థితి గురించి మాట్లాడే అవకాశం వచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అధ్యక్ష, అర్బన్ ప్లానింగ్ అనేది అది 6 నెలలకో ఏడాదికో 2 సంవత్సరాలకో పూర్తిగా మనం అనుకున్నట్టు చేసే వ్యవహారం కాదు అధ్యక్ష. ప్రపంచంలో ఉన్న నిపుణులు కావచ్చు, రాష్ట్రంలో దేశంలో ఉన్న నిపుణులు కావచ్చు, అర్బన్ ప్లానింగ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 20 నుంచి 30 సంవత్సరాల స్ట్రాటజీ, ప్లానింగు, రిసోర్సెస్, గ్రౌండింగు ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పాలసీల నిర్మాణం చేస్తారు అధ్యక్ష. ఆ పాలసీల నిర్మాణం చేసిన తర్వాతనే ఆ అర్బన్ ప్లానింగ్ యొక్క విశిష్టత, సక్సెస్, కోట్లాది మంది ప్రజలకు దానివల్ల లాభాలు అర్థమవుతాయి అధ్యక్ష, వాళ్ళ ఇళ్లలోకి చేరుతాయి అధ్యక్ష. ఇది ఇప్పటిదాకా మనకున్న అనుభవం, చరిత్ర. అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి ఒక విశిష్టత ఉంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణనే హైదరాబాదు, హైదరాబాదే తెలంగాణ అని చెప్పి మనం అనుకుంటున్న సందర్భం ఎప్పుడూ బడ్జెట్ కాగితాలు, పైసల లెక్కలు చూస్తూ ఉంటే ఆ లెక్కల వెనుక హైదరాబాద్ నగరంతో వచ్చే బడ్జెట్లు, ఇక్కడి నుంచి వచ్చే రెవెన్యూ, ఇక్కడ నివాసం ఉండే జనాభా ఇవే మనకు గుర్తుకొస్తాయి. తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్కు వచ్చి ఆ పేగుబంధం ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతూనే ఉంది అధ్యక్ష. హైదరాబాద్ అనేది వాస్తవంగా గతంలో ఒక దేశంగా ఉండాల్సిన అర్హతలన్నీ కూడా హైదరాబాద్కు ఉండే. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు దేశభక్తికి మించిందేం లేదు, మేము భారతీయులమే, మాకు స్వంత దేశం అవసరం లేదు, మా పవిత్ర భారతదేశంలో ఒక భాగంగా ఉండడానికి మేము ఇష్టపడతామని చెప్పి ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ రాష్ట్రం వచ్చింది అధ్యక్ష. అంత విశిష్టత గల హైదరాబాద్ నగరం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాని ఉత్థాన పతనాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే మొదలు హైదరాబాద్ నగరంలో ఆ రోజు హైదరాబాద్ యొక్క విశిష్టతను అర్థం చేసుకొని అనేక ఇన్స్టిట్యూట్లను మన హైదరాబాద్కు తీసుకొచ్చింది. ఆ రోజు ఒక ప్రపంచంలో నగరాలన్నీ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత పోటీపడి అభివృద్ధి పదంలోకి సాగుతూ ఉంటే మనం వెనుకబాటుకు గురవుతున్నామన్న ఆలోచనతోటి భారతదేశంలో అల్సర్లాగా ఉండే హైదరాబాదు నిజాం రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంగా భారతదేశంలో విలీనమైన తర్వాత హైదరాబాద్ నగర ప్రాముఖ్యతను, ఇక్కడ అన్ని వర్గాల ప్రజల యొక్క సుఖశాంతులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్కి ఇచ్చింది అధ్యక్ష. దాదాపుగా 50 కంటే ఎక్కువ నేషనల్లీ ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్ని ఆ రోజు హైదరాబాద్కి ఇచ్చింది. 1000 ఎకరాలు ఆ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చి ఎంతో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ను, ఎంటర్ప్రినర్స్ని, అలాగే సైంటిస్టులను తయారు చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్కి ఏం చేయలేదని అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఈ హైదరాబాద్ అస్తిత్వానికి వెన్నెముకగా, ఫౌండేషన్గా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క పాలసీల అధ్యక్ష. నేను మళ్ళీ వెనకకి పోను, కానీ ఈరోజు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ దేశంలోనే అగ్రగామిగా హైదరాబాద్ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి దాదాపుగా 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం పునాది రాయి వేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. దాని తర్వాత ఆ హైటెక్ సిటీని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షులుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వారి కృషి ఉంది. దాని తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనన్యమైన గొప్ప ఆలోచనతోటి హైదరాబాద్కు ఆ రోజు రింగ్ రోడ్డు కానీ, ఎయిర్పోర్ట్ను కంప్లీట్ చేయడం కానీ, ఇంకా అనేక పరిశ్రమలను హైదరాబాద్కు తీసుకురావడం, ఐఐటీని తీసుకురావడం, ఇంకా ప్రముఖమైన విద్యా సంస్థలను తీసుకురావడం, హైదరాబాద్ గొప్పతనాన్ని ఎంతో ఉన్నతంగా చాటిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అధ్యక్ష. దాని తర్వాత ఈరోజు ఇక్కడ ఫార్మా, ఐటీ రంగాలు కానీ, డిఫెన్స్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ రావడానికి ప్రధానమైన కారణం మా ప్రభుత్వాలు అప్పుడు చేసిన ఆలోచన. అది 30-40 సంవత్సరాల తర్వాత ఈరోజు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గొప్పగా అనుకుంటూ అనుభవిస్తున్న చరిత్ర మన కళ్ళ ముందు ఉంది అధ్యక్ష. మరి ఇంత గొప్ప కంట్రిబ్యూషన్ చేసింది మా